నెంబర్ 5 సచిన్ టెండూల్కర్. అది నవంబర్ 11వ తేదీ 1998 షార్జా క్రికెట్ స్టేడియం. ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్. జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలంగా షార్ట్ బాల్ వేసి సచిన్ని అవుట్ చేస్తాడు. ఇంకా ఆనందంలో సచిన్ ముందు కుప్పిగంతులు వేస్తూ సెలబ్రేట్ చేస్తాడు. సచిన్ చూస్తూ కామ్గా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత నవంబర్ 13వ తేదీ రానే వచ్చింది ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫైనల్ మ్యాచ్. జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేస్తూ 196 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సచిన్ హెన్రీ ఒలంగా వేసిన మొదటి బాల్కి స్టెప్ అవుట్ అయ్యి బౌండరీ పంపిస్తాడు. నెక్స్ట్ బాల్ 6, ఆ తర్వాత 4. అలా హెన్రీ ఒలంగాని ఆ మ్యాచ్లో ఉతికి ఆరేస్తాడు. ఆ మ్యాచ్లో ఇండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. నెంబర్ 4 ధనుష్క గుణతిలక. 2018 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ రాకెట్ టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంక మరియు బంగ్లాదేశ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 193 పరుగులు చేసింది. అయితే చేజింగ్లో శ్రీలంక ఓపెనర్ గుణతిలక వేగంగా ఆడే క్రమంలో 5వ ఓవర్ 5వ బంతికి నజ్ముల్ ఇస్లాం బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఇంక ఈ మ్యాచ్లో డెబ్యూ చేసిన ఇస్లాం ఆనందాన్ని ఆపుకోలేక నాగిని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేశాడు. అయితే ఫిబ్రవరి 18వ తేదీన సెకండ్ టీ20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసే శ్రీలంక టీం బంగ్లాదేశ్ బౌలర్కి చుక్కలు చూపించింది. ఏకంగా 211 భారీ టార్గెట్ని సెట్ చేసింది. అయితే చేజింగ్లో తడబడిన బంగ్లాదేశ్ టీం 132 పరుగులే 9 వికెట్లు కోల్పోయి ఓటమి బాధలో ఉంది. సరిగ్గా ఈ టైంలోనే 19వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన గుణతిలక నజ్ముల్కి ఒక చక్కటి గుణపాఠం చెప్పాడు. ఆ ఓవర్లో 4వ బాల్కి వికెట్ తీసి శ్రీలంకకి సిరీస్ విజయాన్ని అందించాడు. సరిగ్గా అదే సమయంలో గుణతిలక నాన్ స్ట్రైకర్లో ఉన్న నజ్ముల్ ఇస్లాం చూసి నాగిని సెలబ్రేషన్ చేస్తాడు. ఇంకా డగౌట్లో ఉన్న వాళ్ళు మరి శ్రీలంక ఫ్యాన్స్ దీన్ని చూసి నవ్వుకున్నారు. నెంబర్ 3 యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లీగ్ మ్యాచ్లో 18వ ఓవర్ బౌలింగ్ వేసిన ఫ్లింటాఫ్ ఓవర్లో యువరాజ్ బౌండరీస్ కొడతాడు. ఇంకా ఫ్లింటాఫ్ ఓవర్ అయిపోయిన తర్వాత యువరాజ్ని చూసి తిడుతూ వెళ్ళిపోయాడు. ఇంకా యువరాజ్ ఆ తర్వాత ఓవర్లో స్టోర్ బ్రాడ్ వేసిన 6 బాల్కి 6 సిక్స్లు కొడతాడు. ఇంకా అంతే, ఫ్లింటాఫ్ ముఖం మాడిపోయింది. ఇది ఎప్పటికి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ రివెంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లింటాఫ్ చేసిన పనికి స్టోర్ బ్రాడ్ బలయ్యాడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. 2017 సంవత్సరంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్ బౌలర్ అయిన విలియమ్స్ విరాట్ కోహ్లీ వికెట్ తెస్తాడు. ఇంకా అంతే, విలియమ్స్ విరాట్ కోహ్లీ పేరును నోట్బుక్లో రాస్తూ సెలబ్రేషన్ చేస్తాడు. విరాట్ కోహ్లీ అది చూసి కామ్గా వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల తర్వాత 2019 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ మన విరాట్ కోహ్లీ ఆ సెలబ్రేషన్ గుర్తుపెట్టుకొని మరీ విలియమ్స్ని చితకబాతాడు. ఇంకా అంతే, మన విరాట్ కోహ్లీ అదే నోట్బుక్ సెలబ్రేషన్ చేస్తూ విలియమ్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. నెంబర్ 1 సౌరవ్ గంగూలీ. క్రికెట్లో దాదా అని పిలువబడే సౌరవ్ గంగూలీ 2002 సంవత్సరం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవడానికి 2 వికెట్లు కావాలి. ఫ్లింటాఫ్ బౌలింగ్ వేస్తూ 2 వికెట్లు తీస్తాడు. ఇంకా మ్యాచ్ గెలిచింది అన్న ఆనందంలో షర్ట్ తీస్తూ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ సెలబ్రేషన్ చేస్తాడు. అదే సంవత్సరం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నార్త్ వెస్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇంకా ఆ మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్తుంది. ఈసారి ఇండియా చేస్తూ ఆ మ్యాచ్ గెలిచింది. ఇంకా డగౌట్లో ఉన్న మన గంగూలీ షర్ట్ తీసి సెలబ్రేషన్ చేస్తాడు. ఇది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విన్స్ అని చెప్పుకోవచ్చు.